కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. ధరలు వందల రెట్లు పెరిగాయని, తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. ధరలు వందల రెట్లు పెరిగాయని, తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకి 7,000, టీచర్కు 11,500 చెల్లిస్తూ ప్రభుత్వం వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేయడం వల్ల ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఆటపాటలతో విద్య అందించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చి పని ఒత్తిడి పెంచిందన్నారు. ఐసీడీఎస్ నిధులు తగ్గిస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడాన్ని మానుకోవాలని కోరారు. 2019లో నిర్ణయించిన మెనూ ఛార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్లో పెట్టిన 168 సూపర్వైజర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, బాలింతలకిచ్చే బియ్యం, పప్పు, ఆయిల్ క్వాంటిటీని పెంచాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ వేతనాలు పెంచలేదు. ప్రధానమైనటువంటి డిమాండ్ వేతనాలు పెంపు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ధరలు తట్టుకుని జీవించడం కష్టంగా ఉంది. పైగా అంగన్వాడీ వర్కర్లు పెట్టుబడి పెడతారు అంగన్వాడీ సెంటర్కి. సెంటర్ అద్దె ముందు ఎవరు అంగన్వాడీ వర్కర్ జీతంలో పెట్టాలి. అలాగే పొలాల బిల్లు, గ్యాస్ బిల్లు, కూరగాయల బిల్లు, వీటన్నిటికీ కూడా అంగన్వాడీ వర్కర్లే సొంత జీతాల్లోంచి వాళ్ళు డబ్బులు పెడతారు. ఎక్కడ పెట్టుబడి పెట్టి ఇంట్లో పెట్టుబడి పెడితే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏం ఆహారం తీసుకుంటారు? పని ఒత్తిడి ఒక పక్క విపరీతంగా పెరిగిపోయి మానసిక ఆందోళన గురయ్యి అనేక మంది హార్ట్ అటాక్లతో చనిపోతూ ఉన్నారు. అలాగే మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చేస్తూ ఉన్నాయి, కీళ్ళ వ్యాపులు వస్తున్నాయి, రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చేకూట్టినట్లేదు. మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో వేతనాలు పెంచుతామని, తక్షణం వేతనాలు పెంచండి. అలాగే చట్ట ప్రకారం 1972 గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయండి. ఈ సమస్యలన్నీ పరిష్కారం, వేతనాలు పెంపు అనేది ప్రధానమైన ఎజెండా. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్ని మీరు వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే, ఈ నెల 23వ తేదీన మంత్రి గారు చర్చలు జరిపారు. చర్చలు జరిపి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తామన్నారు. కానీ ఇన్ని రోజులైంది, మరి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం అవలేదా అని అడుగుతున్నాం. కాబట్టి తక్షణం చర్చలకు పిలవాలి, మళ్ళీనే వేతనాలు పెంచాలి, ఖచ్చితంగా పెంచి తీరాలి. లేదంటే 2వ తేదీన జరిగే మహాప్రదర్శన బహిరంగ సభకి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తాం.